గైస్ నైట్ కొట్టిన వర్షానికి పత్తి చేను చూడండి మొత్తం కింద పడ్డది. తోట కచ్చన చేస్తే మొత్తం రోడ్డు మించి అంతా వరద బారి అచ్చంతా కొట్టుకపోయింది, మొత్తం రాళ్ళన్నీ తేలినాయి. సో గైస్ చూడండి వర్షం ఇప్పుడే కొంచెం అంటే లైట్గా తక్కువ అయింది. 6 రోజుల కాంచి ఒక్క ఏకదాటిగా కొడుతూనే ఉంది. తుప్పురు నైట్లో మాత్రం బాగా భారీగా దంచిపోతుంది. ఇది ఏంటంటే మొత్తం తోటకి అచ్చు వేసి పెట్టినాం. ఈ రోడ్డు అంతా బొర్రి మొత్తం ఇక్కడ అంతా చొరికి కొట్టింది. ఈ నెరపనారు కూడా వర్షానికి మొత్తం ఎర్రబడి చచ్చిపోతుంది. ఇదంతా చచ్చిపోయింది నెరపనారు. ఇదంతా ఎర్రగా ఉందంతా నెరపనారు అంతా చచ్చినట్టే. అది అంతే. ఈ వర్షాలకి తోటలు బతుకేం లేదు. ఇదంతా వరదకంతా కోసుకుపోయి మొత్తం బండలు బయటకు వెళ్ళినాయి. ఇక్కడ నుంచి వరద పడ్డది. ఇక్కడ నుంచి వరద పడి ఇట్లా బండలు మొత్తం బయటికి వెళ్ళినాయి. అచ్చు వేసి పెట్టినాం. ఇక తెల్లారితే ఇక తోట పెడతాం. వర్షం తాకింది ఎల్చుడే లేదు. ఇదంతా చూడండి మొత్తం గట్టిగా, ఇదంతా గట్టిగా ఉంది భూమి. ఇవన్నీ బండలు తిన్నాయి. ఎందుకంటే రోడ్ బయట కొట్టి అచ్చు వేసి పెట్టినాం కదా. ఇక మీది నుంచి వరద పోయేసరికి అంత లూజ్ మట్టి అంతా కొట్టుకుపోయింది. మొత్తం కింద పొలం పడుతుంది. అక్కడ ఆ పొలానికి పెట్టింది మొత్తం తీసుకుపోయి. ఇక చూడండి ఎంత దిగబడుతుంది. ఇది పొలం దిగబడుతుంది. చలకనే పొలం దిగబడుతుంది. ఇటు ఈ సైడ్ కోసింది, అటు ఆ సైడ్ కోసింది. ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఈ అచ్చు చేస్తానికి చేసిన కాలువలు, ఈ కాలువలలో ఇంకా నీళ్ళు ఉన్నాయి. చూడండి ఇలా తోట పెట్టినాం అనుకో మొత్తమే చచ్చిపోతుంది అన్నమాట. నా కాలు చూడండి ఎట్లా దిగబడుతుందో. పొలం దిగబడుతుంది. అంటే మట్టి ఏమైందంటే మొత్తం ఒక సైడే నెట్టేసింది అంత వరదకి. కొబ్బరి బొండాలు అన్నీ చెత్త చెదారం అంతా చిలక నిండానే ఉన్నది. ఇక దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ రోడ్డు వేటర్ కొట్టేయాలి. మళ్ళీ రోడ్డు వేటర్ కొట్టించి మళ్ళీ అచ్చు చేయాలి. ఈ వర్షాలు వెలిసేది ఎప్పుడు, అది చేసేది ఎప్పుడు. కానీ ఇక కష్టమే. ఈ వర్షం మళ్ళీ 2 days ఉందంటారు. ఇంకా చూడాలి ఏమవుతుందో. పొలం కాడ చూపిస్తా. పొలం కాడ అయితే మొత్తం వరాలన్నీ తేలిపోయినాయి, వరాలన్నీ కొట్టుకపోయినాయి. ఈ మీది నుంచి పోయిన మట్టి అంతా చెత్త అంతా పోయి పొలం మీద పడ్డది. చూడండి ఘోరంగా దిగబడుతుంది. చిలక అయితే బజ్జ అని దిగబడుతుంది. ఈ సైడ్ మొత్తం కోసుకుపోయింది చూడండి. పత్తి అయితే ఇంకా ఘోరంగా అడ్డం పడ్డది. మొత్తం పత్తి బాగా పెరిగింది కదా మాది. ఆ పత్తికి గాలికి ఏమైందంటే మొత్తం అడ్డం పడ్డది. ఇప్పుడు ఆ పత్తి అంతా లేపి మళ్ళీ కట్టాలి. మొత్తం పొలం చేసినా మంచిగా పండుతుండే. వరాలు చూడండి ఎట్లా దిగిపోయినాయి. పెద్ద వరాలన్నీ దిగిపోయినాయి. ఇట్లా చెత్త అంతా తెచ్చి చిలకలో పెట్టింది. అంతా నీళ్ళు బాగా ఫామ్ అయ్యేసరికి చెత్త అంతా మూల చేరింది. అంతా పోయి అచ్చు చేసిన గుంటక, ఇది తోట అచ్చు చేసిన గుంటక. ఇట్లా వరాలు దిగిపోయినాయి. మొత్తం వరాలు దిగిపోయి పొలంలో పడ్డాయి. తోట పెట్టే చిలక పొలం అయిపోయినట్టు అయిపోయింది. తోట ఇట్లా గడ్డ ఉండాలి కదా, అసలు బురద పొలం అయినట్టు అయింది. చూడండి ఇసుక అంతా ఇక్కడ మేట పెట్టింది. ఇదంతా ఇసుకనే. మీది నుంచి అంతా కొట్టుకొచ్చి ఇక్కడ మేట పెట్టింది. ఇసుక చూడండి ఎంత లోతు దిగబడుతుంది చూడండి. అటు సైడ్ చూపిస్తా పదండి. అటు సైడ్ ఆ మూల కూడా బాగా కోసింది. ఇంకా చూడండి ఈ సైడ్కి మొత్తం, ఇక్కడ కూడా మొత్తం ఇసుక పెట్టింది. ఈ చెత్త అంతా వరి పొలం మీద పడ్డది. చూడండి ఇక్కడ ఎట్లా కోసిందో. ఇంక ఇక్కడ అంతా చెత్త ఉండే. మేము అంత చెత్త తీసి ఎత్తిపోసినాం బయట. ఇగో ఈ పొలం మీద పడ్డది అంతా చెత్త పోయి. ఇట్లా మొత్తం వరాలన్నీ కొట్టుకపోయినాయి. చూడండి ఇసుక ఎట్లా పెట్టిందో మొత్తం. ఎంత లోతు దిగబడుతుంది. బురద పొలం దిగబడ్డాడు. ఇంకా అటు సైడ్ వరాలు దిగినాయి. ఆ వరాలు చూపిస్తా పోదండి మీకు. మాకైతే 6 రోజుల కాంచి నాన్ స్టాప్గా కొడుతుంది. నిన్న సాయంత్రం ఏమైందంటే లైట్గా కొంచెం వెలిసింది. ఓరి అమ్మ నైటు తలిగింది. ఇక నైట్ తలిగి మళ్ళీ కొట్టుడే ఇక. అమ్మ ఏం వర్షం ఏమో కానీ మాకైతే ఇంకా నయం. భారీగా వరదలు వస్తలేవు. కొంచెం వరద ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అలర్ట్గా ఉండండి. ఆ బిల్డింగ్లలో ఇట్లా వరద ప్రాంతంలో బిల్డింగ్లు ఉంటాయి. ఆ బిల్డింగ్లలో ఉండకండి. గట్లనే మట్టి గోడలు ఉంటాయి. ఆ మట్టి గోడలు ఉన్న ఇళ్ళల్లో అస్సలు ఉండకండి. ఆ మట్టి గోడలు అన్నీ వర్షాలకు నాని అవి ఎప్పుడు కూలుతాయో తెలియదు అన్నమాట. అట్లుంటుంది.
ఆ మట్టి గోడలు ఉన్న ఇళ్ళల్లో అస్సలే ఉండొద్దు. ఈ వానలకి మా ఊరి పాకలేరు కూడా మస్తు అసలు బ్రిడ్జికి ఆనుకుంటూ పోతానే నీళ్ళు అయితే. అక్కడికి వెళ్ళి చూద్దాం. విపరీతంగా వస్తుంది అంటే మస్తు విపరీతమైన వరద వస్తుంది అసలు. పొలాలన్నీ ఏటెమ్మటున్న పొలాలన్నీ మునిగిపోతా ఉంటాయి. ఇక్కడ చూడండి పెద్ద గండి పడ్డది. ఇక్కడ మొత్తం ఇదంతా వరం అంతా కొట్టుకుపోయింది, పెద్ద గండిపడి. ఈ వరాలన్నీ ఈ గండ్లన్నీ మళ్ళీ పొడిపాలి. ఇక్కడ ఒకటి పడ్డది, ఇక్కడ ఒకటి పడ్డది. తక్కువ వాన తక్కువ వరద, అసలు మామూలు వర్షం కాదు అసలు. ఈ వరాలు వేయాలంటే దమ్ము అవుతుంది, నడుములు పోతాయి. ఇక్కడ కోసుకపోయింది. పొలానికి ఏం కాలే, వరాలు కొట్టుకపోయినా కానీ పత్తి అయితే మొత్తం నాశనం. ఇక మొత్తం అడ్డం పడ్డది. అడ్డం పడ్డ పత్తి అసలు ఇక పూత ఉండదు, కాత ఉండదు, ఎక్కువ ఏముండదు. ఇగో ఇక్కడ ఒకటి కొట్టుకపోయింది. మొత్తం వరాలన్నీ కొట్టుకపోయినాయి. అక్కడ కూడా పెద్ద వరం దిగింది. అది పెద్ద వరం. ఇక దాన్ని అంతా బుడిపాలి. అక్కడ దిగింది, అక్కడ దిగింది, మొత్తం వరాలన్నీ దిగిపోయినాయి. అక్కడ దిగింది, వరాలన్నీ వేయాలి మళ్ళీ. మొత్తం బజ్జ దిగబడతాను. ఇట్లా దిగబడదా అంటే తోట పెడితే ఏమైనా ఉంటుందా? మొత్తం ఏం లేదు, జాలు పట్టి మొత్తం చచ్చిపోతుంది. పెట్టి దండగా ఇక అసలు. అది ఈ వర్షం ఎప్పుడు వెళ్తుందో, ఈ భూమి ఎప్పుడు ఆరుతుందో, మళ్ళీ రోడ్ వేటర్ కొట్టేయాలి, మళ్ళీ అచ్చు చేయాలి. ఆ నారు చచ్చిపోయింది కదా, నారు కొనుక్క రావాలి. మళ్ళీ ఏమైనా నారు కొనుక్కొచ్చి మళ్ళీ ఆ నారు పెట్టాలి. అరే ప్రకృతి కూడా ఇట్లా పగబట్టింది మా మీద. చూడండి మా బావిలో నీళ్ళు బావి కూడా అలుగు పోస్తుంది. చూసిరా నీళ్ళు ఎట్లున్నాయో? ఇది బావి, ఇదంతా మొత్తం బావి నిండి అలుగు పోసింది. ఈ బావిలో పడ్డది వరదంతా. ఆ రోడ్డు మించి బొర్రి ఈ బావిలో పడ్డది వరదంతా. సో గైస్, ఇదే మా ఊరి పాకాల వాగు. దీన్ని పాకాల వాగు ఎందుకంటారంటే మన నర్సంపేట దగ్గర పాకాల చెరువు అని ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది కావచ్చు. వరంగల్, నర్సంపేట ఆ ఏరియాలో ఉండేటోళ్ళకు పాకాల చెరువు అంటే తెలిసి ఉంటుంది చాలామందికి. ఆ చెరువు మత్తడి పోస్తే ఈ వాగు బాగా వస్తుంది అన్నమాట. నిన్న మొన్న వర్షానికి ఇంకా బాగా వచ్చింది. అట్లా అవుపడే అవన్నీ మునిగిపోయినాయి. అవన్నీ అక్కడ చెక్ డ్యామ్ ఉంటుంది, ఆ చెక్ డ్యామ్ మొత్తం బొర్లిపోతాయి నీళ్ళు. చూసిరా వరద అయితే ఘోరంగా వస్తుంది. ఇంకా చాలా తగ్గింది. ఇది నిన్న మొన్న అయితే ఘోరంగా వచ్చింది. అవన్నీ మునిగిపోయినాయి. అట్లా కనిపించే పొలాలన్నీ మునిగిపోయినాయి. అక్కడ కర్రేగా ఊపడుతున్నాయి. ఇక ఆ కర్రేటి వరకు మీదంతా ఒండు పట్టింది ఆ పొలాలకి. అట్లా పచ్చగా ఊపడేటివి మాత్రం మంచిగా ఉన్నాయి. వరద మాత్రం మామూలు బీభత్సం సృష్టించింది అన్నమాట అసలు. ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చేది. అదేంటంటే అది ఇక్కడ ఎయిర్లంచనే నీళ్ళు పైకి లిఫ్ట్ చేస్తారు. పైన చెరువులు ఉంటాయి, లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పెద్ద మోటార్ ఉంటుంది. ఆ మోటార్తోని ఈ నీళ్ళనన్నీ ఇట్లా నీళ్ళు బాగా వచ్చినప్పుడు పైకి అంతా లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆ చెట్టు మధ్య చెట్టు అంటారు దాన్ని. అవి అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. ఆ చెట్టు అట్లనే ఉంటాను. ఒక 15 years బ్యాక్ ఈ బ్రిడ్జ్ లేదు అసలు. ఈ అటు సైడ్ ఆ ఊరికి పోవాలంటే ఈ కాలువ దాటి ఈ వాగుల నుంచి పోతుండే మేమంతా. ఇక ఇట్లా వాగు వచ్చిందనుకో ఈ రూట్ అంతా బంద్ ఉంటుండే. ఈ బ్రిడ్జ్ కట్టిన కాంచి అటు పోతానికి వీలుంది మంచిగా. అట్లా కనిపిస్తున్నాయా? వరద వచ్చి మొత్తం ఉసుకంతా మేట పెట్టింది. చూసిర్రా పొలాలలో? అగో అక్కడనైతే పెద్ద కుప్పే ఉన్నది. ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది వరద. మీకు
మీకు నీళ్ళు అక్కడ ఇట్లా ఎత్తిపోస్తుంది కదా, అక్కడనే డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్ కూడా ఒక 3 years బ్యాక్ ఏమో కట్టిరు. ఆ డ్యామ్ లేనప్పుడు ఏమవుతుండే అసలు యాసింగ్ ఇటు సైడు ఈ పొలాలన్నీ పండకపోతుండే అసలు. ఓన్లీ చెరువు నీళ్ళు వస్తేనే పండేది, కానీ ఓన్లీ వానకాలమే పండేది. ఏరియా అంతా వానకాలం పండేది. ఆ డ్యామ్ కట్టిన కాంచి ఏమవుతుందంటే నీళ్ళు ఇక్కడ స్టోరేజ్ అవుతాయి. ఇక్కడ స్టోరేజ్ అయ్యి ఏట్లా మోటార్లు పెట్టుకొని అన్నీ పారిస్తూ ఉంటారు ఆ పొలాలని. యాసింగ్లు 2 పంటలు పండుతాయి అన్నమాట. ఇప్పుడు మాకు ఈ పొలాలన్నీ పండుతాయి, వానకాలం పండుతాయి, యాసింగ్ పండుతాయి. ఇదివరకు మాత్రం ఈ చెక్ డ్యామ్ కట్ట ముందు మాత్రం ఓన్లీ వానకాలం వర్షాల మీద ఆధారపడే పండేది అది. ఈ చెక్ డ్యామ్ కట్టిన కాంచి వానకాలం, యాసింగ్ 2 పంటలు పండుతాయి. నీళ్ళు మాత్రం పుష్కలం. ఈడు వరకు పొలాలే. ఈ పొలం అంతా మునిగిపోయి మొత్తం ఒండుబట్టింది చూడండి. ఇది బతకదు మేబీ, ఎందుకంటే మొత్తం ఒండుబట్టిపోయింది కదా, చీకిపోతుంది అల్లనే అంతా. ఆడ మొత్తం వండే పెట్టింది. ఆ కర్రేగా ఉన్న వరకు ఈ పొలం అయితే, ఈ పొలం వరకు అది కష్టమే, అది బతకదు. ఇక ఆ బోర్డు ఉంది, ఆ బోర్డుకు తడతాయి నీళ్ళు. నేను నిన్న మొన్న ఇటు రాలేదు, వర్షం ఎక్కువ ఉందని బయటకు వెళ్ళలేదు, కానీ ఇక్కడ దానికి వచ్చినాయి. ఆ కర్రేగా ఉన్న వరకు నీళ్ళు అన్నీ వచ్చినాయి. కర్రేగా ఉన్న వరకు పారుకుంటూ పోయింది ఏరు. ఇది చాలా తగ్గింది, చాలా అంటే చాలా గుంజుకపోయింది వెనకకు.